ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు 3 times better Bharati Cement. అందరికీ శనార్థులు గరం గరం వార్తలకు స్వాగతం. నేనొచ్చిన ఏందని చూస్తున్నారా? వాణి మళ్ళా ఊరికి పోయింది, అందుకే నేనొచ్చిన. సరే గాని ముందుగల హెడ్లైన్స్ చూద్దాం. పొగ మంచుకు కనబడతలేవు రోడ్లు, మస్తుగా టక్కరైనాయి కార్లు. బస్సు డ్రైవర్ మీద దాడి చేసిండ్రు పోకిరీలు, కేసు రాసి లోపడేసిండ్రు పోలీసులు. ఓట్లైన తెల్లారే హామీ నెరవేర్చింది కొత్త సర్పంచ్, కోతులను పట్టుకుంటే అయ్యింది గప్చుపు. సర్పంచ్ కాకుండా పెత్తనం చేస్తున్న రాజేషు. ఊళ్ళే ట్యాంక్ కట్టే కాంట్రాక్ట్ నీకు ఇప్పియాలి అంతే కదా, చేపిద్దాం గనిలే ఉన్నది మన చేతుల పనేనా అది. ఒక దిక్కు సలి, ఇంకో దిక్కు పొగ మంచుతోని జనం ఆగమైతున్నారు. కొన్ని రాష్ట్రాల్లో తెల్లారగొట్టంగా పొగ మంచు కమ్ముకుంటున్నది. 10 అడుగుల దూరంలో ఎవరున్నారో కూడా ఏర్పడతలేదు. అసవంటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. బండ్ల మీద పోయేటోళ్ళు అయితే ఇంకింత జాగ్రత్తగా డ్రైవింగ్ చేయాలి, లేకుంటే ఏమైతుందో తెలుసా? అక్కడ ఏమైందో చూడుర్రి. ఓ అన్నా జర పైలం ముందేమున్నదో చూసుకోవాలి. చక్కగా పోయి లారీని గుద్దిండు కదా, ఆ వెనుక పొంటి ఇంకో కారు వస్తున్నది. ఆపు ఆపు అన్నా, అయ్యో అది కూడా పోయి ముందున్న కారుకు టక్కరిచ్చింది. ఈ పొగ మంచు చేయబట్టి ముందేమున్నదో అవుపడక లారీలు, ట్రక్కులు, జీబులు ఒకదానెంబటి ఒకటి వచ్చి పట్ట గుద్దుకున్నాయి. ఢిల్లీ టు ముంబై ఎక్స్ప్రెస్ వే మీద తెల్లారగట్లా జరిగింది ఇది. అటు చూడండి, అయ్యో లారీ బోల్తా పడి అందులో ఉన్న సామాన్లన్నీ షెల్లా చెదురైనాయి. కార్లు, లారీలు తుక్కైనాయి. మొత్తం 40 దాకా వెహికల్స్ ఒకదాన్ని ఒకటి గుద్దుకున్నాయట. అంటే పాపం 4 జీవించిందట. ఇక్కడనే కాదు, ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఉన్నావ్ జిల్లాలో లక్నో ఆగ్రా ఎక్స్ప్రెస్ వేలో కూడా పొగ మంచు చేయబట్టి కార్లు, లారీలు గుద్దుకున్నాయి. అరే పొగ మంచుగా అమ్ముకున్నప్పుడు ముందే ఏమున్నదో అవుపడకపోతే బండి పక్క కాపుకోవాలి గాని అట్లనే గుడ్డెద్దు షేన్లో పడ్డట్టు రయ్యమని దంచకపోతారు. గాయంత సోయలేదా నయ్యా డ్రైవింగ్ చేసేటోళ్ళకు అని కామెంట్లు పెడుతున్నారు ఈ వీడియో చూసిన వాళ్ళు. కానీ ఇక అట్లనే బ్రెజిల్ దేశంలో చూడండి ఏమైందో. మన దగ్గర పొగమంచు పరిశాన్ చేస్తుంటే బ్రెజిల్లో తుఫాన్తోని పబ్లిక్ ఆగమవుతున్నారు. అమెరికాలో ఉన్న లిబర్టీ ఆఫ్ స్టాచ్యూ అసొంటి విగ్రహం బ్రెజిల్లో కూడా ఉన్నది. నిన్న మొన్న వచ్చిన తుఫాను ఈదురుగాలులకు 40 మీటర్ల ఎత్తున్న విగ్రహం కూలిపోయింది. ఏందో ఏమో ఈ తుఫాన్లు, వరదలు, చలిగాలులు, పొగమంచు ఎక్కడ చూసినా ఇదే కోసున్నట్టున్నది కదా. డ్రైవర్ అన్నలు డ్రైవింగ్ చేసేటప్పుడు ఏదైనా బండో కారో ఇంకేదైనా సరే అడ్డం వస్తే పీపీప్ అని ఆరన్ కొడతారు కదా. అయితే అట్లనే వరంగల్ జిల్లాలో ఒక ఆర్టీసీ బస్సు డ్రైవర్ అన్న కూడా సైడ్ కోసం ఆరన్ కొడితే కొందరు పోరలు ఎంత పనిచేసిరో చూడుర్రి. మమ్మల చూసి కూడా ఆరన్ కొడతావా? మేం నీకు సైడ్ ఇయ్యాలనా? నువ్వేంది నీ బిషాదేంది అనుకుంటా ఆర్టీసీ బస్సును ఆపి బస్సు ఎక్కి మరీ డ్రైవర్ను కొట్టిండ్రు ఈ ఓవర్ యాక్షన్ గాళ్ళు. బస్సులున్నోళ్ళు ఎంత మంది చెప్పినా ఎంత కోపం చేసినా ఆగుతలేరు. అగో బస్సు దిగు అని నూకేసినా కూడా పోతలేడు కదా ఈ మోతవారైతే. పాపం ఈ షెల్ అయితే ఏడవ పట్టింది. ఏమైందిరా బుజ్జి, నిన్ను కూడా కొట్టిర్రా ఏంది? ఏమనలేదట కానీ ఈ లొల్లి చూసి భయపడ్డట్టున్నది. వరంగల్ జిల్లా గవిచెర్ల ఊరు. బస్సుకు సైడ్ ఇయ్యాలని ఆరన్ కొట్టినందుకు 5 పోరలు కలిసి డ్రైవర్ వెంకటేశ్వర్ల మీద చేసుకున్నారు. ఇట్లా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే కేసు రాసిండ్రట. చిత్తూరు జిల్లా రామచంద్రపురంలో హెల్మెట్ పెట్టుకోకుండా డ్రైవింగ్ చేసిన పోలీసును దొరకబట్టి మరి వాళ్ళకు కూడా ఫైన్ వేసిండ్రు ఎస్ఐ. రూల్ ఈజ్ రూల్ ఫర్ ఆల్. అందరికి ఒక్కటే న్యాయం కదా మరి. ఇట్లా ఒక్కొక్కరి పనితనం ఒక్కొక్క తీరు ఉన్నది అన్నట్టు. కొండ నాలుకకు మందేసి ఉన్న నాలుక ఊడగొట్టే పని చేసిండు అని అంటారు కదా నుల్లా. సేమ్ అసొంటి పనే చేసిరు గిడ డాక్టర్లు. అట్లని నిజంగానే కొండ నాలుకకు మందేసి ఉన్న నాలుకనే ఊడగొట్టిర్రా అంటే అట్లా చేయలేదు కానీ పెద్ద పరిశాన్ ముచ్చటే జరిగింది. అదేందో చూడుర్రి. మా పిల్లగానికి దెబ్బ దాకింది, జర అరకు రాసి సూదయ్యుండ్రని దవాఖానకు పోతే ఆపరేషన్ చేసి అట్లనే బ్లేడ్ మర్చిపోయినరు. రాజస్థాన్లో కొందరు పని గల్ల డాక్టర్లు. ఇగో ఈడ కాలుకు కట్టుకట్టుకొని ఏడిసి గమ్మునున్నాడు చూడండి. ఈ తమ్మునికే జరిగింది ఇదంతా. ఒకసారి ఎక్స్రేలో చూడండి ఎట్లా బ్లేడ్ కనబడుతున్నదో. బాపురే, చూస్తుంటేనే మనకే పానం గజ్జును వణుకుతున్నదిలే.
అయితే సర్జరీ చేయంగానే 3-4 రోజులకి ఇంటికి పోయినాయి తమ్ముడు. కాలు లేపాలన్నా కూసోవాలన్నా కాలు జాపాలన్నా సుక్కలు చూస్తున్నాడట. రాత్రి పగళ్ళు ఏడుపట. అరే చిన్న దెబ్బ తాకితే సర్జరీ చేసిండ్రు. పిల్లగాడేమో ఈ మోపున ఏడుస్తున్నాడు, అసలు ప్రాబ్లం ఏంది సార్ అని వేరే దవాఖానకు పోతే అక్కడ ఎక్స్రే తీస్తే ఇగో ఈ భాగవతం అంతా బయటపడ్డది. వెంటనే మళ్ళా సర్జరీ చేసి తీసిండ్రట. ఎక్కడిని చూడండి 2 ఏళ్ళ పిల్లగానికి ఎంత కథ చేసిండ్రు. ఈ ఏజ్ పిల్లగాన్లు ఉన్నకాడు ఉండకుండా పిట్టల లెక్క ఉరికి ఆడుకుంటారు. అసొంటిది చిన్న దెబ్బ దాకి దవాఖానకు పోతే ఎంత పని చేసిండ్రో చూడండి. ఇంకా నయం పిల్లగానికి లోపట బ్లేడ్ కోసుకోలేదు, లేకుంటే లోపట నరాలు కట్టయి ఎంత ఆగం కత్తుండనో ఏమో. ఇక మన రాజేష్ వచ్చే యాలైంది కదా, మరి ఏం సైతాయిస్తాడో ఏం పాడో. అరే కాక ఊర్లే ట్యాంక్ కట్టే కాంట్రాక్ట్ నీకు ఇప్పియాలి అంతే కదా, చేపిద్దాం కానీ ఉన్నది మన చేతుల పనేనా అది. అయ్యా రాజేషు, ఒక్క నిమిషం. హలో అత్తమ్మ చెప్పు. అరే చేద్దాం అత్తమ్మ, ఇప్పుడే కదా గెలిచింది, చేపిస్తా. అరే మీకు కాకుండా ఇంకెవరికి చేపిస్తా చెప్పు, చేపిస్తా పక్క ఫిక్స్. ఓ దొరా, నీ పేరేమో ఉండే కదా, శ్రద్ధాంజలి. అంజలి చెప్పు. పేరు కూడా చక్కగా వలకలేవా, మర్చిపోయినావా? అంటే మస్తు మంది కలుస్తుంటారు కదా దినం, ఎంతమంది నన్ను గుర్తుంచుకుంటాను చెప్పు. ఎందుకు ఏదైనా గుడి మెట్ల మీద కూర్చుంటున్నావా? చాకైన కాడికి సాలు గాని వార్త ఏం తెచ్చినో చెప్పు. వార్తనా? నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? అసలే నేను ఇప్పుడు మామూలు మనిషిని కూడా కాదు. ఐ సర్పంచ్ రాజేష్ హూమే. నువ్వు సర్పంచా? అంటే నేను కాదు, మా అక్క. కానీ నేనన్నట్టే కదా. మీ అక్క సర్పంచ్ అయితే నువ్వైనట్లు ఎట్లయితది? గెలిచింది అక్కనేనబ్బా, కానీ ఎట్లా గెలిచింది? మహిళా రిజర్వేషన్ వచ్చిందని అక్కను నిలబెట్టి వెనుకమర్ల పనులన్నీ మనం చేసినాం కాబట్టి గెలిచింది. సో పేరుకే పదవక్కది, పెత్తనమంతా నమదే. ఓవర్ చెయ్యకు, ఆమె గెలిస్తే నీ పెత్తనమేది బోడి. అరే ఆమెకేం తెలుసబ్బా, అందుకే నేను చూసుకుంటా. అక్క పని అక్కకుంటది, ఇంట్లో వంట చేయాలన్నా, బాసన్లు తోమాలన్నా, బట్టలు ఉతకాలన్నా. అయినా ఆడోళ్ళకి ఈ పనులన్నీ ఎడ చేయగలుగుతారు చెప్పు? గీ పనులు లేడీస్ ఏం చేయగలుగుతారా? చంద్రమండలం కాడ నుంచి చుట్టుముట్టొస్తున్నారు, సర్పంచ్గా చేయలేరా? అంటే అట్లనే కాదు, జర అందరితోటి కలవలేదేమో అని. ఆమె చెయ్యలేక కాదు, నీ ఓవర్ యాక్షన్ కొద్దీ ఆమె పని ఆమెను చెయ్యనీయక. ఆయన ఇప్పటి సంది ఇంటామ సర్పంచ్ అయితే పెన్మిటి పెత్తనం చేస్తా, అత్త అధికారంలో ఉన్నదని అల్లుడు ఓవర్ యాక్షన్ చేస్తా అంటే నడవది. అంటే అధికారం లేడీస్ కున్నా కొన్ని జాగల్లా మొగోళ్ళ పెత్తనం మరీ ఎక్కువైపోతున్నది, ఆడోళ్ళ హక్కులను భంగపరుస్తున్నట్టది. కాబట్టి అట్లాంటోళ్ళ గురించి ఆరదియ్యండి అని చెప్పిండ్రట మానవ హక్కుల కమిషన్ వాళ్ళు. అవునా? అయినా సిగ్గుండాలి ఎంతనన్నా, ఒకళ్ళ అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఇంకొకరు పెత్తనం చేసేటందుకు. అది చట్టరీత్యా నేరం కూడా. ఎన్నడన్నా బయట పడ్డదో అప్పుడు ఉంటది నీకు బ్యాండ్ బాజా బారాతు. ఓ నేనేదో ఉత్తగా తమాషా కన్నా తల్లి, నువ్వేంది చంద్రముఖికి చిన్న చెల్ల లెక్క అంత సీరియస్ అవుతున్నావు? వార్త దేలే, ఇంకా పోతున్నా ఇప్పుడే వార్తకు. ఉంటా. ఎలక్షన్లల్లా గెలిచేటందుకు కొందరు నోటికొచ్చిన హామీలు ఇస్తారు. తీరా ఏమైందయ్యా, పలానా పని చేస్తానని హామీ ఇస్తేవి కదా, ఏమైందంటే అటు మోకాన్నే చూడరు మళ్ళా. కానీ అదే రాజన్న సిరిసిల్ల జిల్లాలో గెలిచిన ఒక సర్పంచ్ మేడం గెలిచిన తెల్లారే ఓ హామీ నెరవేర్చింది. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం కందికట్కూరు ఊర్లో సర్పంచ్గా గెలిచిన చింతపల్లి విజయమ్మ ప్రమాణ స్వీకారం కోసం ఇంకా కొత్త బట్టలు కూడా కుట్టించుకున్నదో లేదో గాని గెలిచిన తెల్లారే ఇచ్చిన హామీని నెరవేర్చి కోతులను ఊర్ల నుంచి బయటికి పంపింది. అరే ऊपर के निकल गया रे. వీళ్ళ ఊర్ల కోతులతోని మస్తు తిప్పలైతున్నదాట. నన్ను గెలిపిస్తే కోతుల బెడద నుంచి బయట పడేస్తా అని మాటిచ్చి గెలుచుడుతోనే ఇట్లా కోతులు పట్టేటోళ్ళను పిలిపించి కోతులను అడవికి పంపించి ఇచ్చిన మాటను నిలుపుకున్నది. 113 కోతులు ఇలా పట్టి ఫారెస్ట్ కు షిఫ్ట్ చేస్తున్నారు. తక్కువ గ్రామం తరపున మేము వాళ్ళకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. శబ్బాష్ మేడం, మీరు ఇచ్చిన తతిమ హామీలు కూడా ఇట్లనే నెరవేర్చి ఇంకా మంచి పేరు తెచ్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మెట్రో స్టేషన్లు, పెద్ద పెద్ద షాపింగ్ మాల్లల్లా కింది నుంచి మీది అంతస్తుకు పోయేటందుకు ఎస్కలేటర్లు ఉంటాయి, ఎరికే కదా. మనం దాని మీదకి ఎక్కి నిల్చుంటే అదే మెల్లగా మీదికి కొంచెం పోతుంది. మీదికి పోయేటి ఉంటాయి, కిందికి వచ్చేటివి కూడా ఉంటాయి. అటువంటిది ఒక ఎస్కలేటర్లో వైర్లు లూజ్ అయినాయో
లేకపోతే మిషన్ ఖరాబ్ అయిందో తెలియదు కానీ అందరినీ పరేషాన్ చేసింది. ఊర్ని ఇదేంద్రో ఇదెక్కడ కథ అంత స్పీడ్తో ఉరుకుతున్నది కదా ఎస్కలేటరు. అయ్యో దాని మీద ఉన్న వాళ్ళు కింద పడారు అయ్యింది. అప్పటికే లబ్బ మొత్తుకుంటున్నారు. ఇక కిందికి రాగానే జప్పున దునికిరు కొందరు, ఇంకొందరు అయితే పాపం బ్యాలెన్స్ కాక బొక్క బోర్ల పడ్డారు. బంగ్లాదేశ్లో ఉన్న ఒక యూనివర్సిటీలో జరిగింది ముచ్చట. ఒక ఎస్కలేటరు అంత స్పీడ్గా తిరుగుడు ఇంతవరకు చూడలే అంటున్నారు చాలా మంది. మన దగ్గర కూడా ఎస్కలేటర్లు చాలానే ఉన్నాయి. అయితే ఇక జపాన్ దేశంలో పబ్లిక్ ఎస్కలేటర్లు ఎక్కేటప్పుడు దిగేటప్పుడు ఎంత క్రమశిక్షణతో ఉంటారో చూడుర్రి. ఎస్కలేటర్ ఎక్కిన తర్వాత ఒకరికొకరు ఎడమ దిక్కు జరిగి నిల్చుంటారు. అర్జెంటు పనున్నోళ్ళు నడుచుకుంటూ పోయేందుకు కుడి దిక్కు చాలా మంది జాగ్రత్త పెడుతుంటారు. అంత డిసిప్లిన్ ఉంటుంది అక్కడ కాబట్టి ఆ దేశం డెవలప్ అయింది. అదే మనకన్నా అయితేనా అటువంటి జరగమంటే ఒరే ఏంద్రో నాకే చెప్తావా అని ఎట్లా లొల్లికి వస్తారో తెలుసు కదా. అందుకే మనోళ్ళ డిసిప్లిన్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదే అంటున్నారు ఈ వార్త చూసిన కొందరు జనాలు. ఇక ఇవుల్లా ఇయాల్టి గరం గరం వార్తలు మన టైం ఎరకనే కదా. రాత్రి 8:30కు పొద్దుగల 8:30కు. సరేనా? ఇగుంటా.